సో, ఏఐ ఇప్పుడు మీరిస్తున్న కోచింగ్‌లో అవ్వచ్చు, లేదా యూపీఎస్‌సీ వాళ్ళకవ్వచ్చు, ఎంతవరకి ప్రభావం చూపించే అవకాశం ఉంది ఈ కోర్స్ మీద? అంటే ప్రాక్టికల్‌గా మాట్లాడాలి అంటే నిజంగా ఒక అంటే ఒక అబోవ్ యావరేజ్ స్టూడెంట్ ఒక బేసిక్ మెచ్యూరిటీతో ఉండి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిసోర్సెస్ వాడుకుంటే హ్మ్. నిజంగా సక్సెస్‌కి చాలా దగ్గరగా వెళ్ళిపోవచ్చు. హుహు. అలాగే సపోర్టివ్‌గా ఒక టీచర్, ఒక గైడ్, ఒక మెంటర్ ఉంటే ఉంటే. సక్సెస్‌ఫుల్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. అంతేగాని ఒకప్పుడులాగా కోచింగ్ తీసుకోవాలి అనేది ఇప్పుడు జనరేషన్‌లో అవసరం లేదు. ఓకే. పిల్లలకి బేసిక్‌గా కావాల్సిందేంటంటే ప్రాపర్ ఎక్స్‌పోజర్ కావాలి, గైడెన్స్ కావాలి. ఒకవేళ నిజంగా నేను కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. హ్మ్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే కేవలం క్లాస్ రూమ్‌లో క్లాసులు చెప్పేవాళ్ళు కాదు. అది ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతాయి. ఆ క్లాస్ ఔట్‌పుట్‌ని పిల్లలు ఏ రకంగా తీసుకుంటున్నారు? వాళ్ళు ఎలా అప్లై చేస్తున్నారు? వాళ్ళలో అనలిటికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? ఇవన్నిటిని టెస్ట్ చేసి ఓకే. ఆహ్, ఒక ప్రాపర్ వేలో ఒక ట్రాక్‌లో తీసుకెళ్ళడానికి ఒక రిసోర్స్ పర్సన్ అనేవాళ్ళు కరెక్ట్‌గా ఉంటే నిజంగా ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లేకుండా ఈ ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేసి మంచి ర్యాంక్స్ తీసుకోవచ్చు. దానికి ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అది ప్రిలిమ్స్‌కి మీకు ప్రాక్టీస్ క్వెషన్స్ ఇవ్వడంలో కావచ్చు, సిలబస్ ఎక్స్‌ప్లనేషన్‌లో కావచ్చు, మోడల్ ఆన్సర్స్‌లో కావచ్చు, అలాగే ప్రీవియస్ మనకు ఆల్రెడీ ట్రాన్స్‌క్రిప్ట్ సీనియర్ ర్యాంకర్స్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, ఆల్రెడీ పాత డేటా అంతా మనకి నెట్‌లో అవైలబుల్ ఉంది. ఉంటుంది. సో, ఇవన్నిటిని మనం కన్సాలిడేట్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో చేసుకుంటూ వాటన్నిటిని మనం ప్రాపర్‌గా ఒక గైడ్ త్రూ మనం ఫాలో అయితే మనం డెఫినిట్‌గా ఈ ఏఐ హ్మ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరాలో మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎక్కువుంటాయి.